అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివార్లో ఉన్నటువంటి శాస్త్రీనగర్లో 2 లారీలు ఢీకొనడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. అయితే ఉదయం తెల్లవారుజాములో కూడా ఈ యొక్క ప్రమాదం జరిగింది. అయితే నిద్ర మత్తులో జరిగిందా లేదంటే మద్యం సేవించి జరిగిందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో కూడా గత 2 నెలల వ్యవధిలో కూడా అనేక మార్లు కూడా ఈ యొక్క సుల్తానాబాద్ శాస్త్రీనగర్లో కూడా రాజీవ్ రహదారి పైన అనేక ప్రమాదాలు జరగడంతో స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన కూడా డివైడర్లు పూర్తి స్థాయిలో కూడా లేవు కాబట్టి అవన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ నగరు సుమలత వినూత్నంగా నిరసన తెలిపి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరును అయితే బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా నగరు సుమలత మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 25వ డివిజన్లో గత 3 నెలల నుండి కూడా చెత్త సేకరించడం లేదంటూ కూడా ఆమె తీవ్రంగా ఆరోపించారు. అయితే ఎన్నిసార్లు కూడా జిల్లా కలెక్టర్కు అలాగే మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా చెత్త సేకరణ అయితే జరగడం లేదు. 3 నెలల నుండి కూడా డివిజన్లో చెత్త పేరుకుపోవడంతో ఎవరు స్పందించకపోవడంతో వినూత్నంగా తానే స్వయంగా మాజీ కౌన్సిలర్ కార్పొరేటరే నగరు సుమలత చెత్త ఇంటింటికి తిరుగుతూ కూడా చెత్త సేకరించి కూడా వినూత్నంగా నిరసన తెలిపింది.